నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలను 5 దశాబ్దాలుగా విపరీతంగా ప్రభావితం చేసిన నక్సలిజం అంతిమ గడియలను ఎదుర్కొంటోంది. నక్సలిజం అంతానికి ప్రభుత్వం స్థిరంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. 2026 నాటికి భారతదేశంలో నక్సలైట్ల ఆనవాళ్లు కూడా లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో నడుస్తున్న ఆపరేషన్ ప్రహార్ చివరి యుద్ధంగా మారే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ మాదిరిగా భారతదేశంలో కూడా నక్సలైట్లు ఇక గతంగానే మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్షల సంఖ్యతో కూడిన సాయుధ నక్సలైట్లతో రెడ్ ఆర్మీ ఏర్పాటు చేసి భారతదేశానికి నూతన ప్రజాస్వామిక విప్లవం అందిస్తామనే నక్సలైట్లు లక్ష్యం నెరవేరకముందే చరమాంకానికి చేరుకోవటానికి ప్రధానంగా 10 కారణాలు కనిపిస్తున్నాయి. మావో నేతృత్వంలో చైనాలో వచ్చిన చైనీస్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ స్ఫూర్తితో పశ్చిమ బెంగాల్లో చారు మజుందార్, కను సన్యాల్, జంగల్ సంతల్ నాయకత్వంలో సిలిగురిలో మొదట నక్సలిజం పుట్టింది. నాటి నుంచి అనేక రాష్ట్రాలకు విస్తరించి దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ వేదికగా మారింది. సామాజిక అంతరాలు తొలగించడానికి, సమసమాజ స్థాపనకు సాయుధ పోరాటమే మార్గమని నమ్మి లక్షలాది మంది యువకులు నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని దళాలు ఏర్పడ్డాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో మొదలుకొని కూలీలకు సరైన కూలీ రావడం, కార్మికులకు సరైన వేతనాలు ఇప్పించడం లాంటి అనేక విజయాలు సాధించింది. అయితే సిపిఐ ఎంఎల్ పేరుతో ఏర్పడిన నక్సలైట్లు అవలంబించిన సాయుధ పంద దేశ భద్రతకు, రాజకీయ వ్యవస్థకు, అభివృద్ధికి ఆటంకంగా ఉందనే ప్రభుత్వం అభ్యంతరాల వల్ల అనేకసార్లు నిషేధానికి గురయ్యారు. చివరికి దేశంలో నక్సలైట్లే లేకుండా చేయాలనే గట్టి పట్టుదలకు ప్రభుత్వం వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతున్నట్లుగానే కనిపిస్తుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అయితే ఏకంగా నక్సలైట్ల అంతానికి డెడ్ లైన్ కూడా పెట్టుకుంది. చివరి నక్సలైట్ వరకు ఏరివేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ప్రహార్ పేరుతో ప్రస్తుతం భద్రతా బలగాలకు, సాయుధ నక్సలైట్లకు మధ్య లాస్ట్ ఫైట్ నడుస్తోంది. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనే నినాదంతో భారతదేశంలో 1967లో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. నక్సలిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న బహుముఖ వ్యూహం ఫలిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే నక్సలిజం సంఖ్యాపరంగానే కాకుండా భావజాల పరంగా కూడా బాగా క్షీణిస్తోంది. ఉన్న నక్సలైట్లు ఎన్కౌంటర్లలో హతమవ్వడమో, అనారోగ్యంతో మరణించడమో, లొంగిపోవడమో, అరెస్టు కావడమో అనివార్యమవుతోంది. వారి స్థానంలో కొత్తగా నక్సలిజం వైపు వెళ్లేవారు కరువవుతున్నారు. ఫలితంగా నక్సలిజం తగ్గిపోతుంది. దేశంలో ఒకప్పుడు ఎంతో ప్రభావవంతంగా కనిపించిన నక్సలిజం ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధానంగా 10 కారణాలు కనిపిస్తున్నాయి. స్థిరంగా కొనసాగిన నిర్బంధం. అప్పుడప్పుడు అక్కడక్కడ కాస్త విరామం లభించినప్పటికీ దేశవ్యాప్తంగా నక్సలైట్లపై నిర్బంధం కొనసాగుతూ వచ్చింది. 1990 దశకం నుంచి నిర్బంధం మరింత ఎక్కువైంది. ఎన్కౌంటర్లు కూడా ఎక్కువయ్యాయి. చాలా రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులపై నిషేధం విధించింది. అడుగడుగునా వేట కొనసాగింది. 1996 నుంచి 2018 వరకు 14,369 నక్సలైట్లు మరణించినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. 2000 నుంచి 2024 మధ్యలో 4,515 మంది నక్సలైట్లు మరణించారు. మొత్తంగా 1996 నుంచి ఇప్పటి వరకు దాదాపు 19,000 మంది నక్సలైట్లు మరణించారు. గడిచిన 24 ఏళ్లలో 16,901 మంది లొంగిపోగా 16,394 మంది అరెస్టైనట్లు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టుల సాయుధ దళాల్లో 9,500కు మించి నక్సలైట్లు ఉండారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ ప్రహార్ తర్వాత ఈ సంఖ్య 0కు చేరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సెల్ ఫోన్లో సాంకేతిక విప్లవం. ప్రభుత్వం నుంచి ఎంత నిర్బంధం ఎదురైనా, పోలీసు బలగాలు ఎంతగా వెంటడినప్పటికీ తమకు కొట్టిన పిండిలా ఉండే అరణ్యాల్లో అన్నలు సురక్షితంగానే ఉండేవారు. వారి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత నక్సలైట్ల ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు ఈజీ అయింది. సెల్ ఫోన్ సిగ్నల్ల ఆధారంగా వారి ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా, నక్సలైట్ల సానుభూతి పరులపైన నిఘా పెట్టడం ద్వారా పోలీసులు నక్సలైట్ల జాడ తెలుసుకోవడం సాధ్యమైంది. సెల్ ఫోన్లో ఎక్కువ మంది నక్సలైట్లను పట్టించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పెరిగిన రహదారుల సౌకర్యం. గడిచిన 2 దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా రహదారులు బాగా విస్తరించాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో మారుమూల పల్లెలకు కూడా రహదారులు వచ్చేశాయి.
దీనివల్ల ప్రభుత్వ భద్రతా బలగాలు ఎక్కడికంటే అక్కడికి సులభంగా చేరుకోవడం సాధ్యమైంది. నక్సలైట్లున్నారనే సమాచారం అందుకున్న వెంటనే బలగాలు అక్కడికి చేరుకోవడం, వారిని చుట్టుముట్టడం, మరిన్ని బలగాలు అవసరమైనప్పటికీ వెంటనే చేర్చగలగడంతో పోలీసుల పని సులువైంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు. సంఖ్యాపరంగానే కాకుండా భావాజాల పరంగా కూడా నక్సలిజం తగ్గుముఖం పట్టింది. పోలీసుల నిర్బంధం నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తే కాలానుగుణంగా వచ్చిన రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పులు నక్సలిజం భావనను తగ్గించడానికి దోహదపడ్డాయి. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజల ఆలోచన విధానంలో మార్పులు తెచ్చాయి. గతంలో పల్లెలు, తండాలు, గూడెలలో కనీసం మౌలిక వస్తువులు ఉండేవి కావు. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరికేది కాదు. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేస్తున్నాయి. వీటి ఫలితంగా పేదలు ఆకలి బాధల నుంచి బయటపడ్డారు. భుక్తి కోసం ఎవరూ తిప్పలు పడాల్సిన అవసరం రావడం లేదు. ఏదో ఒక పని దొరుకుతూనే ఉంది. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పని దొరికింది, కడుపు నిండింది. ఫలితంగా ప్రజలు ఎవరి బతుకువారు బతకడం అలవాటైంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ. 1990 దశకం నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సరళీకృత విధానాల వల్ల, ప్రైవేటీకరణ వల్ల చాలా మార్పులొచ్చాయి. యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దొరకడం సాధ్యమైంది. పని చేసుకుని బతకాలనుకునే వారికి మార్కెట్ అనేక అవకాశాలు కల్పించింది. అంతేకాకుండా యువతరం ఆలోచనలో మార్పు వచ్చింది. ఆదర్శాలు, సిద్ధాంతాల స్థానంలో కెరియర్కు, సుఖ సంతోషాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైంది. ఎవరి కోసమో, ఏ మార్పు కోసమో త్యాగాలు చేయాలనుకునే ధోరణి నుంచి ఎవరి బతుకు వారు సుఖంగా బతకాలనే దృక్పథం బలపడింది. ఫలితంగా యువకులు నక్సలిజం వైపు ఆకర్షితులు కావడం తగ్గిపోయింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, రిజర్వేషన్లు. గతంలో అధికారం కేంద్రీకృతంగా ఉండేది. ఒకే వ్యక్తి దశాబ్దాల పాటు సర్పంచ్గా కొనసాగేవారు. కొందరి చేతుల్లోనే అధికారం ఉండేది. మిగతా వారంతా వారి కింద ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండేవారు. పెత్తందారి వ్యవస్థపై పోరాడాలనే కసి ప్రజల్లో ఉండేది. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరిగి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు కావడం ప్రారంభం కావడంతో అందరికీ అవకాశాలు లభించాయి. ఎస్టీ ఏరియాల్లో ఎస్టీలే ప్రజాప్రతినిధులయ్యే అవకాశాలు రావడంతో నాయకత్వ లక్షణాలు కలిగిన యువత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో నక్సలైట్లలో చేరి ప్రజలకు సేవ చేయాలనుకునేవారు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయడం ప్రారంభమైంది. నవతరం ఆలోచనలో మార్పులు. ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాటు వల్ల వేలాది మంది నక్సలైట్లు ఉద్యమానికి దూరమయ్యారు. అంతే సంఖ్యలో మళ్లీ రిక్రూట్మెంట్లు జరగలేదు. దానికి ప్రధాన కారణం నవతరం ఆలోచనలో మార్పులు రావడమే. గతంలో డాక్టర్, ఇంజనీర్ కోర్సులు చదివిన వారు కూడా సమసమాజ స్థాపన అనే ఓ ఆదర్శప్రాయమైన లక్ష్యం కోసం నక్సలైట్లలో చేరేవారు. కానీ తర్వాత కాలంలో యువకుల ఆలోచనలో మార్పులొచ్చాయి. గతంలో మాదిరిగా ప్రత్యక్ష పెత్తనం లేకపోవడం, అణిచివేత, వివక్ష మరీ అంత క్రూరంగా లేకపోవడంతో యువకుల్లో కూడా ప్రాణత్యాగాలు చేసైనా ఏదో సాధించాలనే తపన తగ్గిపోయింది. కెరీరిజం బాగా పెరిగిపోయింది. ఫలితంగా నక్సలైట్లలో చేరేవారే కరువయ్యారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు. 1967లో దేశంలో నక్సలిజం ప్రారంభమైనప్పుడు వారికి 3 వర్గాలు ప్రధాన మద్దతుదారులుగా ఉండేవారు. గ్రామాల్లో రైతులు, పట్టణాల్లో కార్మికులు, వివక్షకు గురయ్యే ఎస్సీ, ఎస్టీలు. కానీ భూస్వాముల ఆగడాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, వెట్టి చాకిరీ కారణంగా రైతాంగం నక్సలిజం వైపు ఆకర్షితమైంది. శ్రమ దోపిడీ కారణంగా కార్మికులు నక్సలైట్లను ఆశ్రయించారు. అంటరానితనం, వివక్ష, పేదరికం మూలంగా ఎస్సీ, ఎస్టీలు నక్సలైట్ల ఉద్యమానికి దగ్గరయ్యారు. కానీ రాను రాను సామాజిక పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. భూమి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నప్పుడు దున్నేవాడికే భూమి లాంటి నినాదాలు పనికి వచ్చాయి. జల్, జంగిల్, జమీన్ నినాదాలు ఆకట్టుకున్నాయి. కానీ ప్రజలకు అనేక ఉపాధి అవకాశాలు వచ్చాయి. భూమి మీద వచ్చే ఆదాయం కూడా తగ్గింది. వ్యవసాయం దండుగా అనే పరిస్థితుల్లో కూడా భూ పోరాటాలు చేయడం వృధా ప్రయాసగా మారింది. కనీస వేతనాలు దక్కుతున్న పరిస్థితిలో వెట్టి చాకిరీ లాంటి నినాదాలు పనిచేయలేదు. ఇన్ఫార్మల్ల నెపంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులను కాల్చి చంపడం కూడా నక్సలైట్లపై ప్రజల్లో సానుభూతి కోల్పోయేలా చేసింది. కాలం మారుతున్న కొద్దీ ప్రజల సమస్యలు, అవసరాలు మారాయి. వాటికి అనుగుణంగా తమ పందాను నక్సలైట్లు మార్చుకోలేదనే విమర్శ ఉంది. ఆచరణ సాధ్యం కాని కార్యాచరణ. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాయుధ విప్లవాలు సాధ్యం కావనే విషయం అనేక ప్రాపంచిక అనుభవాల ద్వారా ప్రజలు గ్రహించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అనేక సాయుధ విప్లవాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు విజయవంతమయ్యాయి. వాటి స్ఫూర్తితోనే నక్సలిజం వచ్చింది. కానీ సోవియట్ యూనియన్ పతనం తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
కమ్యూనిస్టు దేశాలు కూడా మారిపోయాయి. అంతేకాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి, బాధలు తొలగించుకోవడానికి అనేక మార్గాలు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల్లో సాయుధ పోరాటమే మార్గమనే ఆచరణ సాధ్యం కాని కార్యాచరణ ప్రజలను మెప్పించలేకపోయింది. చీలికలు పేలికలుగా గ్రూపులు. మొదట నక్సలిజం ఉద్యమం పీపుల్స్ వార్ పేరుతో ప్రారంభమైంది. సిపిఐ ఎంఎల్గా ఉండేది. కానీ కాలక్రమంలో నక్సలైట్లు అనేక గ్రూపులుగా విడిపోయారు. ఒకే రాష్ట్రంలో 2కు మించి గ్రూపులుండేవి. తెలంగాణ, ఏపీలో ఒక సందర్భంగా 10కి పైగా నక్సల్ గ్రూపులుండేవి. కొన్ని గ్రూపులు ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలకు కూడా వెళ్లాయి. చాలా చోట్ల నక్సల్స్ గ్రూపుల మధ్య ఘర్షణలు జరిగేవి. ఇవి పాలక వర్గాలకు పెద్ద బలంగా మారింది. చీలికలు పేలికలుగా మారిన గ్రూపులు ఎవరికి నచ్చినట్లు వారు సిద్ధాంతాలు ప్రచారం చేయడం, కార్యాచరణ రూపొందించుకోవడం, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత కక్షలకు ఉద్యమాన్ని వాడుకోవడంతో ప్రజల్లో నక్సలిజం సిద్ధాంతం బలహీనపడింది.